మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తాం. ఒక్క పరిశ్రమలే కాదు, రోడ్లు మీరు చూశారు, మంచి రోడ్లు వస్తున్నాయి. ఇంకో పక్క సాగునీటి ప్రాజెక్టులు రావాలని కలలు కన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు దాన్ని జయప్రదం చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లలో రాయలసీమ మాట మాట్లాడే వ్యక్తి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. మొన్ననే హంద్రీ నీవా పనులన్నీ 3,500 కోట్ల రూపాయలు పనులు చేసి కడాన ఎక్కడో చివర నుండే కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్ళాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని మార్చబోయేది ఈ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వేళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనియను. ఇంకొక పక్కన కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నా. నీళ్లు వచ్చాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ప్రపంచ బ్యాంక్ సహకారం కానీ కేంద్ర సహకారం తీసుకుని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్ చేయబోతున్నాం. ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే దేశంలోనే ఎక్కువ హార్టికల్చర్ ఉండే ప్రాంతం మన రాయలసీమ. రాయలసీమలో ఇప్పుడు నేను ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే లింగాలని ఒక మండలం ఉంది, అది కూడా పులివెందుల్లోనే ఉంటుంది. నేను దానికి ప్రోత్సాహం ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే మండలం లింగాల మండలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే రైతుకు సహకరిస్తే బంగారం పండించే శక్తి మన రాయలసీమ రైతాంగానికి ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం పెడతాం. 25 రకాలైన హార్టికల్చర్ పంటలు వస్తాయి. దానికి చేయూతనిస్తాం. అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లు పెట్టడం, ప్రపంచానికి ఎగుమతి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం, నీటి వనరులు ఎక్కడన్నా తక్కువ ఉంటే ఇవ్వడం, రోడ్లు కూడా వేయడం, పోర్టుల్ని ఎయిర్పోర్ట్లని రైల్ని అనుసంధానం చేయడం, ఇవన్నీ చేయడానికి ప్రైవేట్లో గవర్నమెంట్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. ప్రైవేట్ 60,000 కోట్లు ఖర్చు పెడతారు. మనం కూడా 40